అందరికీ నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటుకరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, విశేషంగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. తప్పకుండా ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ నవగ్రహాల ప్రభావం ఈ సంవత్సరం ఈ రాశిపై ఎలా ఉంటుందంటారు? ఒక్కసారి. తప్పకుండానమ్మా. అయితే ముందుగా ఎవరెవరి కర్కాటక రాశిలోకి వస్తారో చూద్దాం. పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1వ పాదం వారు కూడా ఈ కర్కాటక రాశిలోకి వస్తారు. కాబట్టి కర్కాటక రాశిని చూసుకోవచ్చు. పేరును బట్టి చూసుకునే వాళ్ళు వీళ్ళ పేర్లు మొట్టమొదటి అక్షరం కనుక హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో ఈ అక్షరాలతో పేరు ప్రారంభమైతే వీళ్ళందరిది కర్కాటక రాశి అవుతుంది. కాబట్టి కర్కాటక రాశిని చూసుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11గా కనపడుతుంది. అంటే ఫస్టే భయపడేలా ఉంది, కానీ కంగారే పడద్దు. నేను ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే ఆదాయం తక్కువగా ఉన్నా కూడా, ఖర్చు ఎక్కువగా ఉన్నా కూడా వీళ్ళకి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయగలుగుతారని చెప్పచ్చు. జీవితంలో పెద్ద పెద్ద మలుపు తిప్పేటటువంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు, శుభకార్యాలు చేయగలుగుతారు. మార్పులు అయితే చాలా బాగా కనపడుతున్నాయి. ఖర్చు ఎక్కువగా కనపడినా కూడా అది ఫ్యూచర్లో వీళ్ళకి రాబడినిచ్చే ఖర్చుగా కనపడుతుంది. అంటే పెట్టుబడులు అనమాట. కాబట్టి ఏం భయపడక్కర్లేదు, బాగుంటుంది భవిష్యత్తు. ఇక రాజపూజ్యం 4, అవమానం 7గా కనపడుతుంది. అంటే మెచ్చుకునే వాళ్ళు తక్కువగా ఉన్నారు, ఏడ్చే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి నరదృష్టి, నరఘోష, శత్రువులు, ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు బాగా ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా జీవితాన్ని గడపాలి ఈ సంవత్సరం. ఎవరిని నమ్మకూడదు. నమ్మక ద్రోహాలు, మోసాలు, వాడుకుని వదిలేయడాలు, మంచి మాటలు చెప్పి ఏదో రకంగా వీళ్ళని ఇబ్బంది పెట్టడాలు, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి మనిషిని కూడా అబ్జర్వేషన్ చేయండి. ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు మనకి అబద్ధాలు చెబుతున్నారు, ఎవరితో రిలేషన్ పెట్టుకోవాలి, అన్నీ చాలా కేర్ తీసుకోవాలి ఈ సంవత్సరం. మనుషులతో ఎక్కువ జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో వాళ్ళతో కూడా కోపంగా మాట్లాడడం కానీ, దురుసుగా మాట్లాడడం కానీ, గొడవలు పెట్టుకోవడం కానీ ఇవన్నీ మంచిది కాదు ఈ సంవత్సరం. అందరితో జాగ్రత్తగా మెలిగితే ఈ సంవత్సరం ఇబ్బందులు లేకుండా ఉంటాయన్నమాట. ఇంకా ఈ సంవత్సరం గోచారం చూసుకుందాం. వీళ్ళకి గురుడు ఈ సంవత్సరం జూన్ 1వ తారీఖు దాకా కూడా వ్యయస్థానంలో రజతమూర్తిగా ఉండబోతున్నాడు. ఏమా జూన్ 2వ తారీఖు నుంచి జన్మస్థానంలో సువర్ణమూర్తిగా ఉండబోతున్నాడు. ఈ కారణంగా రెండోది శని సంవత్సరం అంతా కూడా నవమ స్థానంలో ఉంటాడు. రాహుకేతులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా నవమ తృతీయ స్థానంలో ఉండి డిసెంబర్ 6వ తారీఖు నుండి అష్టమ ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ కారణంగా వీళ్ళకి ఎలా ఉండబోతుంది అన్నట్లయితే కనుక కొంచెం అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి. ప్రతి పనిలోనూ కూడా కొత్త దానాన్ని కోరుకుంటారు. కొత్త పుస్తకాలు చదవడం, కొత్త ప్రాంతాలు తిరగడం, కొత్త విద్యలు నేర్చుకోవడం, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, ఇన్నోవేటెడ్గా ఉండడం, ప్రయోగాలు చేయడం, ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల పట్ల అవగాహన పెంచుకోవడం, లేదా ఏదైనా మంచి ప్రవచనాలు వినడం, పెద్దల మాట వినడం, అలాగే మోటివేషన్ సంబంధించినటువంటి వివరణ వినడం, మేలమేలు సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవడం, ఆత్మస్థైర్యాన్ని తెచ్చుకోవడం, మనోధైర్యాన్ని తెచ్చుకోవడం, పెద్ద సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు అన్వేషించుకోవడం, ఇలాంటి వాటిలో చాలా బాగా నిష్ణాతులు అవుతారు ఈ సంవత్సరం. వీళ్ళకి ఏం కావాలో, అది ఎలా పొందాలో, ఎలా ఎదగాలో, ఎలా సాధించాలో, ఎలా జీవితంలో గొప్ప పేరు తెచ్చుకోవాలో ఈ సంవత్సరం బాగా వాటి పట్ల శ్రద్ధ పెడతారు. కాబట్టి ఈ సంవత్సరం మలుపు తిప్పే కాలం, యోగకాలం, అద్భుతమైనటువంటి రాజయోగం పట్టబోయే కాలంగా మాత్రం చెప్పచ్చు. కానీ ప్రతి విషయంలోనూ కూడా ఆటంకాలు, ఇబ్బందులు, సమస్యలు, మెంటల్ టెన్షన్లు, ఒడిదుడుకులు ఖచ్చితంగా ఎదురవుతాయి. వీళ్ళకి సులువుగా ఏది రాదు ఈ సంవత్సరం. అతి కష్టం మీద ఇబ్బందులు పడుతూ జాగ్రత్తగా వ్యవహారం చేసుకుంటేనే సక్సెస్ కనపడుతుంది. కాబట్టి సక్సెస్ సులువుగా రాదనే విషయం గుర్తుపెట్టుకోండి. బ్రహ్మాండమైన సక్సెస్ వస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే కష్టపడితే బ్రహ్మాండమైన సక్సెస్ వస్తుందని మాత్రం గుర్తుపెట్టుకుంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మా కర్కాటక రాశి వారికి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకి ఈ సంవత్సరం చదవాలన్న తపన పెరుగుతుంది. తప్పులు సరిదిద్దుకుంటారు. గతంలో చేసిన తప్పులు అవ్వచ్చు, చదువులో ఏ రకంగా వీళ్ళు డిస్టర్బ్ అవుతున్నారో, ఏ సమయంలో చదివితే కాన్సన్ట్రేషన్ ఉంటుందో, ఏ సబ్జెక్టులో వీళ్ళు డల్గా ఉన్నారో, ఏ సబ్జెక్టులు ఎందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఈ సంవత్సరం వాటి ఎందుకు కేర్ తీసుకుంటారు. అలాగే సరైన లెక్చరర్స్, సరైన టీచర్స్ వీళ్ళకి తగలడం వల్ల, సరైన ట్యూషన్లు పెట్టుకోవడం వల్ల, లేదా మంచి విద్యార్థులతో స్నేహం చేయడం వల్ల చదువులో ఒక గ్రిప్ వస్తుంది, గోల్ వస్తుంది. అలాగే మంచి ర్యాంకులతో ఉత్తీర్ణతలు వస్తాయి. పరీక్షా ఉత్తీర్ణతలు బాగా పెరుగుతున్నాయి ఈ సంవత్సరం. అలాగే టెన్షన్లు, ఒత్తిళ్లు తగ్గించుకుంటే పరీక్షలు రాసే టైంలో బాగా పరీక్షలు రాయగలుగుతారు. వీళ్ళు పాస్ అవ్వగలుగుతారు, మంచి ర్యాంకులు, మంచి మార్కులు రాగలుగుతాయి. కాలేజీలకి, స్కూళ్ళకి మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారు. అయితే వీళ్ళలో వ్యామోహాలు బాగా పెరుగుతున్నాయి ఈ సంవత్సరం. ప్రేమ వ్యామోహాలు, లేదా శారీరకపరమైన సంపర్కాల పట్ల కోరికలు
లేదా ఈ పరపురుష పరస్త్రీ వ్యామోహాలు బాగా ఉన్నాయి కాబట్టి అది విద్యార్థులకనే కాదు అన్ని రంగాల్లో ఉండే వారికి ఈ సంవత్సరం కొంచెం ప్రేమపరమైనటువంటి విషయాలు, కామపరమైన కోరికలు, వివాహేతర సంబంధాలు ఇవన్నీ బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి వాటిని అదుపులో పెట్టుకోవాలి. ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. తద్వారా అలా ఉంటే ఈ సంవత్సరం ఎందులోనూ ఇబ్బందులు లేకుండా, రిస్క్ లేకుండా బాగుంటుంది. భవిష్యత్తు కూడా బాగుంటుంది వీళ్ళకి ఈ సంవత్సరం విద్యార్థులకి. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి, ఉద్యోగం మారాలి అన్న వారికి, నిరుద్యోగులకు ఎలా ఉంటుంది అంటారు? ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఉద్యోగ అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది. స్టాండర్డ్ లైఫ్ రాబోతోంది. ఉద్యోగుల నిలకడ, అలాగే పై అధికారులు కానీ, ఉద్యోగుల మీకైనా పై స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ, మీ బాసులు కానీ మీకు ఎక్కువ పనులు అప్పచెప్తారు, బాధ్యతలు అప్పచెప్తారు. అవి మీరు సక్రమంగా నిర్వర్తింపగలిగితే మీకు జీతాలు పెరుగుతాయి, మీకు ఉద్యోగాలు స్థిరత్వం వస్తాయి, అలాగే పేరు వస్తుంది. తోటి ఉద్యోగస్తుల యొక్క బాధ్యతలు కూడా మీ మీద పడే అవకాశం, అంటే టీం లీడర్లుగా ఉండడాలు కానీ, లేదా టీంను సమర్థవంతంగా నిర్వర్తించడం కానీ, ఇలాంటి వాటిలో మంచి వ్యవస్థ అయితే రాబోతోంది ఈ సంవత్సరం. కాబట్టి కొంచెం టెన్షన్లు, ఒత్తిళ్ళు ఉంటాయి తప్ప ఉద్యోగాల్లో ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతోంది. కాకపోతే ఓవర్ టైమింగ్ వర్క్ చేయవలసినటువంటి వర్క్ లోడ్, ప్రెజర్ ఎక్కువ అనుభవిస్తారు వీళ్ళని చెప్పచ్చు. దాని ఎందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లయితే, ఓర్పు సహనం వహించినట్లయితే చాలా బాగుంటుంది ప్రైవేటు ఉద్యోగస్తులకి. గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు, ఉద్యోగ ఎదుగుదల, ప్రమోషన్లు కనపడుతున్నాయి. కొత్తగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఈ సంవత్సరం చక్కని యోగ కాలంగా కనపడుతోంది. రికమెండేషన్ల ద్వారా కానీ, ఆర్థికంగా ఖర్చు పెట్టి కానీ, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్లో ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వాటి యందు పరీక్షలు కానీ రాసే వాళ్ళకి ఈ సంవత్సరం విజయం కనపడుతోంది. ఖచ్చితంగా వస్తాయి ఉద్యోగాలు. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా ఈ సంవత్సరం మంచి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని చెప్పచ్చు. ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. ఏదైనా ఉద్యోగాలు మారాలనుకున్న అనుకూలిస్తాయి. ఉద్యోగాల మార్పులతో పాటుగా ఉద్యోగాలు పనిచేసే చుట్టుపక్కల ఉండేటటువంటి సహ ఉద్యోగస్తుల యొక్క సహకారం వీళ్ళకి బాగుంటుంది. వాళ్ళ సపోర్ట్ తోటి ఉద్యోగాల్లో మంచి ఎదుగుదల అయితే కనపడుతుంది. పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవారు కూడా ఈ సంవత్సరం పర్మనెంట్ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. మరి వివాహ యోగం ఉందంటారా? తప్పకుండా వివాహాది శుభకార్యాలు సంవత్సరం ఎక్కువగా జరగబోతున్నాయి. ఈ రాశిలో వారికి వివాహాలు బాగా కుదురుతాయి. మంచి వ్యక్తులతో వివాహాలు కుదరడం, ప్రేమించిన వాళ్ళతో వివాహాలు జరగడం, ఇంట్లో పెళ్లికి ఒప్పుకోవడం, పెళ్లికి సంబంధించిన ఆటంకాలు తొలగడంతో పాటుగా ఆగిపోయిన వివాహాలన్నీ ఎదరికి వెళతాయి. శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి. లేదా వీళ్ళ పిల్లలు ఎవరన్నా ఈ రాశిలో ఉండే వారి పిల్లలకి పెళ్లి చేయాలన్నా, పిల్లలకి పెళ్లి ఆగిపోతున్నా వాటి గురించి కూడా ప్రయత్నం చేసినట్లయితే వివాహాలు అవుతాయి. కాకపోతే జాతకం పరిశీలన చేయించుకోవాలి. ఎందుకంటే జాతకంలో లగ్నం అని ఉంటుంది. దాన్ని బట్టి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, కుజు దోషాలు ఉన్నాయా, లేకపోతే ఏ ప్రస్తుతం దశలు నడుస్తున్నాయి, వీటి వల్ల ఏం జరగబోతోంది, వాటి వల్ల దోషాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలుస్తుంది. అది వ్యాపారానికి, ఉద్యోగానికి, వివాహానికి, సంతానానికి, దేనికైనా సరే పర్సనల్ జాతకంలో ఉండే గ్రహ బలాలు కూడా బేస్. కాబట్టి ఒకసారి మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి డేట్ ఆఫ్ బర్త్ అవి చెప్తే మేము జాతకం చూసి ఏదైనా జాగ్రత్తలు ఉంటే చెప్తాం. కాబట్టి వాటిని బట్టి జాగ్రత్త పడి ఎదరికి వెళ్ళినా, పరిహారాలు చేసుకుని ఎదరికి వెళ్ళినా ఈ సంవత్సరం వీళ్ళకి ఎందులోనైనా సరే సులువుగా పనులు అవుతాయి, దిగ్విజయంగా వివాహాలు కుదురుతాయి, ఉద్యోగాలు వస్తాయి, అన్నీ ఎదురుగలుగుతాయి. కాబట్టి ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే వివాహం అనేది లైఫ్ టైం అచీవ్మెంట్. ఒక్కసారి కనుక సరైన వ్యక్తి జీవితంలోకి రాకపోతే వాడి జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఒక స్త్రీకి 2 జీవితాలు ఉంటాయి. ఒకటి పుట్టినప్పుడు తండ్రి అలాంటి వాడు, 2 వచ్చిన తర్వాత భర్త అలాంటి వాడు. మొగాడికి మారే అవకాశం కన్నా ఆడదానికి మారే అవకాశం ఉంటుంది లైఫ్. ఎందుకంటే మొగాడికి ఈ 2 రకాలుగా మారుతాయి. ఒకటి పుట్టినటువంటి తండ్రిని బట్టి మారుతుంది. 2 వాడు చదివిన చదువు వల్ల వచ్చిన ఉద్యోగం బట్టి మారుతుంది వాడి లైఫ్ అంతా కూడా. అవునా కదా? తండ్రి బాగా కోటీశ్వరుడు, సమస్య లేదు, అద్భుతం అనుకోండి, వాడి లైఫ్ గోల్డెన్ లైఫ్, అది గోల్డెన్ స్పూన్. ఆ తర్వాత టర్న్ ఎక్కడ తిరుగుతుంది వాడికి? జాబులో. తండ్రి పేదవాడు, చాలా నిరుపేద, కానీ వాళ్ళ లైఫ్ ఎక్కడ మారుతుంది? చదువులో వచ్చినటువంటి ఉద్యోగాన్ని బట్టి టోటల్ లైఫ్ మారిపోతుంది. భార్య వల్ల కూడా మారుతుంది. కానీ ఎక్కువ స్త్రీలకు ప్రధానంగా ఏంటి? 2 లైఫ్లు, ఒకటి తండ్రి, 2 భర్త వల్ల సంపూర్తిగా మారిపోతుంది. ఉద్యోగం వల్ల కాదు. స్త్రీలకు ఉద్యోగాలు కొంతే మార్పు, కానీ మొత్తం లైఫ్ అంతా దేని మీద ఆధారపడి ఉంది? భర్త మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి తండ్రి మంచి యోగ్యుడు అనుకోండి, మంచి సంబంధం తీసుకొస్తాడు, కోటీశ్వరుని మంచివాడిని వెతికి తీసుకొస్తాడు, అది వ్యవహారం వేరు. లేదా తండ్రి బాగా ఐశ్వర్యవంతుడు, లగ్జరీ లైఫ్ని అనుభవిస్తుంది, వచ్చే భర్త తాగుమోతాడు, తిరుగుమోతువాడు, దుర్మార్గుడు అనుకోండి, ఇన్నాళ్ళు అనుభవించిన సుఖం అంతా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి నరకంలో మొదలవుతుంది. అవునా కదా? చేత స్త్రీలకి వివాహం రెండో జీవితాన్ని ఇస్తుంది. కాబట్టి ఎక్కువ లాంగ్ టర్మ్లో భర్తతోటి రిలేషన్. కాబట్టి భర్త యోగ్యుడు, ఐశ్వర్యవంతుడు, చదువుకున్నవాడు, బుద్ధిమంతుడు, మంచివాడు అనుకోండి, అమ్మాయి జీవితం అదృష్టం, యోగం అనమాట. అలాంటి యోగం జాతకంలో ఉందా లేదా చాలా ఖచ్చితంగా చూసుకుని చేసుకో. ఎందుకంటే లైఫ్ చాలా మళ్ళీ పోతే రాతిది. ఈ రోజుల్లో అయితే 2వ పెళ్ళిళ్ళు, 3వ పెళ్ళిళ్ళు సులువైపోతున్నాయి, కానీ
రెండో పెళ్ళిళ్ళు చేసుకుంటే సుఖమే ఉండదు, అనుమానాలతో బతకాలి, అది కూడా నిలబడుతుందా లేదా అని. కాబట్టి ఎప్పుడూ మొట్టమొదటి వెళ్ళే స్ట్రాంగ్గా ఉండాలంటే జాతక బలం చూసుకోవాలి మనం, అది ప్రధాన విషయం. చూసుకున్నట్లయితే మంచి యోగాలు అయితే కనపడుతున్నాయి ఈ సంవత్సరం. వివాహ యోగాలు, ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు కూడా కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళు కూడా అంతే కంగారు పడిపోయి పెళ్లి చేసేసుకుంటున్నారు. అలా చేసుకోవడం వల్ల 3 నెలల ముచ్చట కింద ఉంటుంది. అలా కాకుండా పెళ్లి చేసుకునే ముందర ఒకసారి జాతకాలు చూపించుకుని, కలవలేదు ఏదైనా దోషాలు అంటే ముందుగానే వాటి పరిహారాలు చేసుకుని పెళ్లిళ్ళు చేసుకుంటే విడిపోకుండా ఉంటారు. కంగారు పడి పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత ఎన్ని పరిహారాలు చేసినా వేస్ట్. అది విరిగిపోయిన కుర్చీకి ఫెవిక్విక్ వేస్తే ఏమవుతుంది? జాగ్రత్తగా కూర్చుంటే నిలబడుతుంది తప్ప గట్టిగా కూర్చుంటే విరిగిపోతుంది. ఇది కూడా అంతే. చేత ఆ రకంగా నిర్ణయాలు తీసుకుంటే ఈ సంవత్సరం వివాహాలు బాగుంటాయమ్మా. గురుగారు, కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? మరి కుటుంబ సౌఖ్యం బాగుంది. ముఖ్యంగా అందరూ కలిపి ప్రయాణాలు చేయడం, అందరూ కలిపి యాత్రలు చేయడం, అలాగే అందరూ కలిపి కుటుంబంలో శుభకార్యాలు పాల్గొనడం, సమస్యలు పరిష్కరించుకోవడం, గొడవలు తగ్గించుకోవడం, బంధుత్వ ప్రేమ బాగా పెరగడం, బంధువులు యందు ప్రేమ, బంధువులతో రిలేషన్ కోరుకోవడం, భార్యాభర్తల మధ్య మైత్రి, పిల్లల యందు బాధ్యత, తల్లిదండ్రుల యందు ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి కృతజ్ఞతాభావం, ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం బాగున్నాయి. కాబట్టి ఫ్యామిలీ రిలేషన్స్ చాలా బాగుంటాయి. ఇప్పటిదాకా విడిపోయిన బంధువులు కానీ, భార్యాభర్తలు కానీ, అన్నదమ్ములు కానీ చక్కగా తిరిగి కలుసుకుని ఒకళ్ళొకళ్ళు అన్యోన్యంగా మాట్లాడుకునే పరిస్థితులు, ఆస్తి వివాదాలు లాంటివి కూర్చొని మాట్లాడుకుని చర్చించుకుని పరిష్కరించుకునే అవకాశాలు ఈ సంవత్సరం బాగున్నాయి. కాబట్టి కుటుంబ వ్యవహారంలో ఇబ్బందులు చాలా శాతం దొరుకుతాయి ఈ సంవత్సరం. రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? రాజకీయ రంగం వారికి ఈ సంవత్సరం యోగకాలంగా కనపడుతుంది. అప్రయత్న కార్యసిద్ధి అంటే అనుకోకుండా విజయాలు కనపడుతున్నాయి వీళ్ళకి సులువుగా. అంటే ఎలక్షన్స్లో పాల్గొందాం అనుకోకపోయినా ఏదో ఆ దగ్గరకు వచ్చాక ప్రయత్నాలు చేసి సీట్లు వచ్చి చక్కగా ఎలక్షన్స్లో పాల్గొంటే తృణప్రాయంగా ఎలక్షన్స్లో నగ్గి తెలియనికుండా పదవి వచ్చే పరిస్థితులు ఈ సంవత్సరం బాగున్నాయి. కాబట్టి చక్కగా ప్రయత్నాలు చేయొచ్చు. రాజకీయ పదవులు బాగున్నాయి ఈ సంవత్సరం. ఆల్రెడీ రాజకీయాల్లో ఉండి మామూలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదైనా దానికి సంబంధించిన నామినేటెడ్ పదవులు వచ్చే అవకాశాలు ఈ సంవత్సరం బాగా కనపడుతున్నాయి. చక్కని యోగకాలంగా కనపడుతుంది. కాబట్టి రాజకీయ నాయకులకి అయితే బాగుందమ్మా. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వరకు కూడా ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమే. ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా మంచి విజయం కనపడుతుంది. మంచి డైరెక్టర్ల పరిచయం, మంచి టెక్నీషియన్స్ పరిచయం, మంచి కథలు ఎంచుకోవడం, కష్టపడడం, ముఖ్యంగా ఇన్నోవేటెడ్గా ఆలోచించడం, యూనిక్గా ఆలోచించి బిహేవ్ చేయడం, ఇవన్నీ క్యారెక్టరైజేషన్లో కూడా మార్పులు తీసుకురావడం, వీటి వల్ల సక్సెస్ బాగా కనపడుతుంది. బాగా కష్టపడతారు, మంచి ఫలితాన్ని పొందుతారు సినిమా, టీవీ, మీడియా రంగాల వారి సంవత్సరం. గురుగారు, ముఖ్యంగా గృహ యోగం, వాహన యోగం ఉందంటారా? తప్పకుండానమ్మా. ఈ సంవత్సరం ప్రధానంగా ఇల్లు కట్టాలన్న తపన విపరీతంగా ఉంటుంది వీళ్ళలో. ఎప్పటి నుంచి ఇల్లు లేక వాళ్ళకి కావలసిన ప్రదేశంలో ఇల్లు కట్టాలని శంకుస్థాపన చేసి ఆగిపోతూ ఉన్నా, లేదా లోన్లు రాక ఇల్లు కట్టడానికి ఆగిపోతూ ఉన్నా, అలాంటి వాళ్ళందరికీ గృహయోగం బాగుంది ఈ సంవత్సరం. ఇల్లు కట్టుకోవచ్చు, కొనొచ్చు, లోన్లు వస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల ద్వారా గృహయోగం కనపడుతుంది. కాబట్టి గృహాల మీద పెట్టుబడులు పెట్టండి, మితిమీరిన పెట్టుబడి పెట్టకండి, జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేయండి. కొంచెం మేస్తులు, కమ్మర వాళ్ళు వీళ్ళు కొంచెం ఇబ్బంది పెడతారు. అయినా ఇల్లు కట్టేటప్పుడు ఓర్పు కావాలి, అది ఇల్లు నేర్పేస్తుంది. మరి పెట్టుబడులు, వ్యాపారులు వాళ్ళకి ఎలా ఉంటుందండి? వ్యాపారస్తులందరికీ ఈ సంవత్సరం చక్కని యోగకాలంగా కనపడుతోంది. వ్యాపారంలో మార్పులు ఖచ్చితంగా తీసుకొస్తారు. ఇప్పటిదాకా రొటీన్గా చేసిన వ్యాపారాల్లో సమూలంగా మార్పు తీసుకొచ్చి ఇప్పుడు ట్రెండ్కి తగ్గ వ్యాపారాలు సెట్ చేసుకోగలుగుతారు. కస్టమర్స్ని బాగా ఆకర్షించగలుగుతారు, స్కీములు అవి పెట్టగలుగుతారు, ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేస్తారు. నేను చెప్పదగింది ఏంటంటే కనుక ఎక్కువ మార్జిన్స్ లేకుండా తక్కువ మార్జిన్స్ తోటి మీరు వ్యాపారం చేసినట్లయితే మీకు ఈ సంవత్సరం ఎక్కువ కస్టమర్స్ వచ్చి ఎక్కువ వ్యాపారం జరిగి పేరు వచ్చి వ్యాపారం పెరుగుతుంది. ఇది వ్యాపార రహస్యం. కాబట్టి డిమార్ట్ లాంటి వ్యాపారాల్లో కూడా అవే చేస్తున్నాయి. కాబట్టి మీరు కూడా అలాగా కస్టమర్స్ని ముందర ఆకర్షించుకోండి, కస్టమర్స్ని అలవాటు చేసుకోండి. తద్వారా వ్యాపారంలో విపరీతంగా పుంజుకుంటుంది. వ్యాపార లాభాలు ఈ సంవత్సరం బాగుంటాయి అబ్బా. మరి రైతులకు ఎలా ఉంటుందంటారు? ఈ సంవత్సరం రైతులకు బాగా కష్టపడతారు. ముఖ్యంగా ఏంటంటే కనుక ఇటువంటి రైతులు ఈ రాశిలో వారికి బాగా యోగం ఉందంటే కనుక వేరుశనగ, నువ్వులు, పత్తి, అలాగే మొక్కజొన్న ఇవన్నీ పండించే వాళ్ళకి బాగా లాభాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే భూమిలో పండేటటువంటి పంటలు అంటే కనుక క్యారెట్, లేకపోతే కనుక వేరుశనగ గుళ్ళు, లేకపోతే దుంపలు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు ఇలాంటికి సంబంధించిన వ్యాపారస్తులకి ఎక్కువ లాభాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటి వ్యవసాయాలు చేయండి. అలాంటి వ్యవసాయాలు బాగా లాభాలు ఉన్నాయి. అలాగే కూరగాయలకు సంబంధించినటువంటి వాటి పట్ల కూడా బాగా ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి వ్యవసాయం చేసేటటువంటి రైతులకి ఈ సంవత్సరం ఎక్కువ లాభంగా కనపడుతుంది. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు ఈ సంవత్సరం గట్టిగా. మరి ఈ సంవత్సరంలో ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? తప్పకుండా ఈ సంవత్సరం ప్రధానంగా వీళ్ళకి కొంచెం గ్రహ దోషాలు పోవాలంటే కనుక రవికి, రాహువుకి, కేతువుకి, బుధుడికి జపాలు చేయించుకోవడం, అలాగే లక్ష్మీ గణపతి హోమం, చండీ హోమం, సుదర్శన హోమం, రుద్ర హోమం చేయించుకున్నట్లయితే ఈ సంవత్సరం విశేషమైనటువంటి యోగప్రదంగా ఉంటుంది. ఆ జపాలు హోమాలు చేయించుకోవాలన్నట్లయితే మమ్మల్ని సంప్రదిస్తే మా పీఠంలో బ్రాహ్మణులతో మేము పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింప చేయిస్తాం.
లేదు మేము సొంతంగా ఇంట్లో చేసుకోవాలండి అనుకునేటటువంటి అందరూ కూడా ఇంట్లో మహిషాసుర మర్ధని స్తోత్రాన్ని రోజు పారాయణ చేసుకోవడం, కాలభైరవ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, చంద్రశేఖర అష్టకాన్ని పారాయణ చేసుకోవడం చేసుకున్నట్లయితే బాగుంటుంది. శివారాధన ఎక్కువ చేయాలి వీళ్ళు. సోమవారాల ఆలయాల దర్శనాలు చేసుకోవడం, మాస శివరాత్రి రుద్రాభిషేకం చేసుకోవడం మంచిది. అలాగే సప్త శనివారాల వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, లేదా ప్రతి పౌర్ణమి రోజు, ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఇంట్లో చేసుకుంటూ ఉన్నా కూడా వీళ్ళకి గ్రహ దోషాలు తొలగి ఈ సంవత్సరం అంతా కూడా దేవతా అనుకూలత కూడా కలిగి ఏ కార్యమైనా దిగ్విజయంగా సాగుతుందమ్మా వీళ్ళకి. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా, సంతోషం.